నమస్కారం, మీ టీవీ డిబేట్స్కి స్వాగతం. ఆదివారం ఉప్పల్లో జరిగిన అరాచకం తర్వాత తాజాగా ఒక యువకుడు, అంటే అతని యువకుడు అనాలో లేదో తెలియదు, మీరే కింద చూసి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ అగో బీపీతో బట్టలు చింపుకుంటున్నాడు. నాకు సి ఇస్ ద రైట్ ఆన్సర్ అనిపిస్తుంది గాయస్. అరే సి అంటే సి 16 ఏళ్ళ పిల్లని పట్టుకొని 60 years అంటారేంటి నువ్వా? హలో బాబు, మీ సొల్లు ఆపి డిబేట్ స్టార్ట్ చేస్తారా? సరే చెప్పండి పాండు గారు, అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీకు 2003 వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుందా? గుర్తుంది, ఆస్ట్రేలియా గెలిచింది. ఎలా గెలిచింది? ఎలా అంటే మంచిగా బ్యాటింగ్ ఆడి గెలిచింది. అదే మంచిగా బ్యాటింగ్ ఎలా ఆడింది? సరే, మీరు ఏదో ఆన్సర్ అనుకొని వచ్చినట్టున్నారు, అదే చెప్పండి. స్ప్రింగ్ బ్యాట్లు వాడి గెలిచారు, అది కూడా తెలియదు. ఈ ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా అంతే, బ్యాట్లో స్ప్రింగులు పెట్టి అందరినీ మోసం చేస్తున్నారు. మంగళవారం మాటలు మాట్లాడకండి మిస్టర్ పాండు. ఇవాళ గురువారం అయినా అదే అంట. దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ అండి. ఎందుకని మీరు లైట్ తీసుకుంటున్నారు? సరే, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఉండాలి కదా ఏదో ఒకటి. అరే మీరు ఆదివారం మ్యాచ్ చూస్తారు కదా, అంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? అయితే లాస్ట్ సీజన్ మొత్తం చూసాం కదండి, అప్పుడు లేని నొప్పి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? లాస్ట్ సీజన్ వేరండి, ఆ కొండగా లేడు, ఇప్పుడు మళ్ళీ వచ్చి వచ్చాడు నా ప్రాణానికి. ఇప్పుడు అర్థమైంది, మీ ప్రాబ్లం కొండలను అన్నమాట. అందుకే మ్యాజిక్ బ్యాట్లు, స్ప్రింగ్ బ్యాట్లు అనే ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. బా, వాడి పేరు మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేయకండి, నాకు ఒళ్ళంతా డౌస్ ఆఫ్ రెస్పెక్ట్. పాండు గారు, మీరు వాటర్ తాగండి. హలో హలో భయ్య, నేను కొండలన్న మాట్లాడుతున్నా. నీ పక్కన ఉన్నాడు యాక్చువల్లీ నా దగ్గర ఉండాలి, తప్పించుకొని మీ దగ్గరకు వచ్చాడు. మీకు కావాల్సింది నేను ఇస్తా కానీ ఏదో ఒకటి చెప్పి వాడిని నా దగ్గర తీసుకురండి, చాలా పని ఉంది వాడితో. ఓకే, జస్ట్ 5 minutes. పాండు గారు, మీరు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఇలాంటప్పుడే థాయ్ మసాజ్ చాలా అవసరం మీకు. ఇదేంటి? ఇదే మెయిన్, చాలా బాగుంటుంది. ఏంటి థాయ్ మసాజ్ అన్నాడు? వారాయ్. అరే ఇక్కడ కూడా వచ్చేసావా నువ్వు? లేదు, నిన్నే ఇక్కడికి రప్పించా. అమ్మని, ఈ పుణ్యక్షేత్రంలోకి ఇది తీసుకొచ్చిన నన్ను. అంటే నువ్వు యాంకర్ అని కలిసి నన్ను మోసం చేసిరులే. ఇక తప్పించుకొని తిరిగింది చాలు కానీ ఇక మొదలెడదామా? ఏంట్రా ఈ మేడం స్పీకర్ ఎప్పుడు చూసినా లేటేనా? అదే కదా. సరే మరి, ఎలాగో మేడం స్పీకర్ లేదు కదా, ఆమె లేకుండా మనం ఏం చేస్తాం చెప్పు. పద వెళ్ళిపోదాం. ఎక్స్ట్రా చేయకరే, కూర్చో వచ్చేద్ది. ఈ రోజు నేను వదిలే ప్రసక్తే లేదు. అయిపోయింది, బతిగా అయిపోయింది నీకు. చెక్కేస్తా. వచ్చిందండి ఎవరు పాప నువ్వు? ఈ సీజన్ మేడం స్పీకర్ నేనే. పంజాబ్ వాళ్ళ కెప్టెన్లు మారినట్లు ఈ స్పీకర్లు సీజన్కి ఒకరు మారుతున్నారు. ఏం లేదు, మీ పేరు ఏంటని అడుగుతున్నా. కావ్య. మా ఓనర్ పేరు కూడా అదే. యా, ఎక్కడ ఉంటావు? హైదరాబాద్లో. మన పక్కనే కొండాపూర్, జస్ట్ 5 minutes లో వచ్చేయచ్చు. మీరు పరిచయాలు పెంచుకోవరా, నేను పోతా. తగలబెట్టండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ వస్తే సినిమా హాల్స్ లోకి కొత్త సినిమాలు వస్తాయి, స్కూల్స్ కి కాలేజెస్ కి హాలిడేస్ వస్తాయి, మన ఇంట్లోకి ఐపీఎల్ వస్తాయి, ఎక్కడెక్కడో సెకండర్లు కూడా వస్తాయి. ప్రతి సంవత్సరం ఇదే స్క్రిప్టా? మార్చరా? ఏమేం పాండు, వేడి చేసిందా? ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? మొన్న ఆదివారము పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం మేము పుట్టించిన సెగకి వడదెబ్బ తగిలిందిలే పాప. హలో, ఫస్ట్ మ్యాచ్ దేవునికి ఇస్తాం, అది మా ఆచారం. మీరు ఓడిపోతే ఆచారం, మేము ఓడిపోతే అపచారం. బాబా ఏం ముష్టి కవరింగ్ రా. ముష్టివి నా కవరింగ్లు కాదు, మీ పిచ్చులు. రోడ్డు పిచ్చులు వేసుకుని గెలవడం కాదురా, దమ్ముంటే మంచి పిచ్చుల మీద ఆడి గెలవండి, అప్పుడు తెలుస్తుంది. హోమ్ అడ్వాంటేజ్ అని ఒకటి ఉంటుంది తెలుసా? అంటే ఎవడి హోమ్ స్టేడియంలో వాడి టీంకి తగినట్లు వాడు పిచ్చులు వేసుకుంటాడు. ఇది మా పిచ్చు, మా ఇష్టం. అదే అంటున్నా, మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చులు తయారు చేసుకోవడం కాదు, దానికంటూ ఓ బ్యాలెన్సింగ్ ఉండాలి. ఓ పని చేయరా, అన్ని స్టేడియంస్లో పిచ్చులు బౌండరీ లెంత్లు ఒకేలాగా ఉండాలని కొత్త రూల్ తీసుకురా. అట్లెట్లయితుంది కదా? మరి ఎందుకురా నీకు? మూసుకొని ఓటమి నొప్పుకోండి. చిచి, అయినా క్రికెట్ అంటే బ్యాటింగ్ ఒకటే అనుకునే నీలాంటలతో నాకేంటి మాటలు? ఏంటమ్మా మళ్ళీ చెప్పు. క్రికెట్ అంటే 270 280 కొట్టడం కాదు, లో స్కోర్లను కూడా డిఫెండ్ చేయగలగాలి అంటున్నా. మేము 120 130 కొట్టి డిఫెండ్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ బోరింగ్ మ్యాచ్ అని తెగ పిసుక్కున్నారు. ఇప్పుడేంటమ్మా కొత్తగా లో స్కోర్ మీద లవ్ పుట్టేసింది? చూసారా సార్ డబుల్ యాక్షన్. హలో మేడం,
మీ పని ఏంటి ఇక్కడ? ఒకరిని తొక్కుతున్నప్పుడు వాడిని కంట్రోల్ చేయాలి మీరు. అది వదిలేసి అని అవుతారే. వాట్ ఈస్ దిస్ బిహేవియర్? సారీ పాండు. కొనలన్నా కొంచెం గ్యాప్ ఇవ్వు, పాప ఊపిరి పీల్చుకొని. మీకు తెలియదు మేడం స్పీకర్, ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని తొక్కారో. ఏదో ఇప్పుడిప్పుడే మా టైం స్టార్ట్ అయింది, ఇంకా తగ్గేదేలే. హే, టైం అంటే గుర్తొచ్చింది, నేను వాళ్ళు త్వరగా వెళ్ళాలబ్బా, లేకపోతే మమ్మీ చంపేస్తుంది. నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు? అయినా ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతా అంటారేంటి? నీకేం తెలుసా అమ్మాయిలకి ఇంట్లో ఉండే రిస్ట్రిక్షన్స్? అదండి మేడం, మనం వెళ్ళిపోదాం. అసలే బోల్డ్ అంత ట్రాఫిక్ ఉంటుంది. మీరెక్కడ ఉండేది? నేను ఉండేది దిల్సుఖ్ నగర్. కావాలంటే ఆంధ్రపై మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతా. మాదాపూర్ టు దిల్సుఖ్ నగర్ వయ్యా గచ్చిబౌలి. ఏంది ఫేవరెట్ రూట్ మ్యాప్ అంటే అది ఏంటి పాండు, వాట్స్ ద మ్యాటర్? అదేం లేదు మేడం, ఫ్రెండ్ని కలవడానికి గచ్చిబౌలి వెళ్తున్నా అంతే. వీడే అనవసరంగా పుల్లలు పెడుతున్నాడు. చాలే, ఇలాంటి కవర్ డ్రైవ్లు ఈరోజు మ్యాచ్ తర్వాత వేయడానికి సేవ్ చేసుకో. మరీ ఓవర్ హైప్ చేయకరా కొండ్లా. మీ లక్ని బ్రేక్ చేయడానికి లక్నో వచ్చేసింది, జాగ్రత్త. మీకు పట్ట పగలే సుక్కలు చూపిస్తాం. కానీ ఈరోజు మ్యాచ్ నైట్ కదా. కామెడీ చేస్తున్నావా? అది బేసిక్ డీటెయిల్స్ తెలియదు మేడం వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో గెలిపోవటం సహజం. అలాంటి బేసిక్ థింగ్ తెలియకుండా కెప్టెన్ లిటేసి మార్చుకుంటూ పోతే ఇంకేముంటుంది చెప్పండి? ఏంటి, మ్యాచ్ ఓడిపోయారని కెప్టెన్ తిట్టారా? అంటే అది కూడా మా వాళ్ళే అనుకో, బట్ స్టిల్ లాస్ట్ సీజన్ ఫైనల్లో మా వాళ్ళు ఓడిపోయినప్పుడు కావ్య పాప డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చి మా టీంతో ఎంత మాట్లాడింది. అలా ఉండాలి కానీ ఏంటో ఇల్లు. సరే, ఇది కొత్త టీము, కొత్త కెప్టెన్. కానీ అలవాటు పాద్దే ఓడిపోవడం. పోయింది ఒకటేరా, ఈ రోజు రెండోది కదరా. కొనలన్నా చచ్చిన బామ్ని మళ్ళీ ఎందుకు చెప్పు చంపడం? వదిలే, ఈరోజు మీ టీం స్ట్రాటజీ ఏంటో చెప్పు. స్ట్రాటజీలు, ప్లాన్లు, తొక్క, తోటకూర, మట్టి, మసానం ఏం ఉండవు మేడం. అభిషేక్ వస్తాడు, అల్లాడిస్తాడు. ట్రావిస్ హెడ్ వస్తాడు, తాట తీస్తాడు. ఇషాన్ కిషన్ వస్తాడు, ఇష్టం వచ్చినట్లు ఆడతాడు. రెడ్డి గారు వస్తారు, ర్యాంప్ ఆడిస్తారు. వీళ్ళంతా మిస్ అయ్యారు అనుకో, కాటేర మా కొడుకు క్లాస్ అని వస్తాడు. ఇంకా ఆ తర్వాత ఏమవుద్దో ఆ దేవుడికే తెలుసు. బాబు కొండ్లా లేపుకుంది చాలు, ఇక్కడ మేము కూడా తక్కువేం కాదు. ఈసారి మా టీంలో పంతున్నాడు, ఏ బాల్ని ఎప్పుడు ఎలా కొడతాడో ఆయనకే తెలియదు. మాకు తెలుసులేరా. రే ఫస్ట్ మ్యాచ్ ఏదో మిస్ అయింది. ఈ రోజు మినిమం హాఫ్ సెంచరీ. యా T20లో పంత్ని తక్కువ అంచనేలేం. ఆయన ఒకటే కాదు మేడం స్పీకర్, వాళ్ళ టాప్ 5 లోనే మా టాప్ 5 కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మొన్న మార్షు పూరని చూపించింది జస్ట్ టీజరే. ఈ రోజు మాత్రం 70mm సినిమానే మీకు. సరేరా, మీ టాప్ 5 వర్సెస్ మా టాప్ 5. మీరంటున్న రోడ్డు పిచ్ మీదగా మ్యాచ్ చూద్దాం మీ వాళ్ళు ఎలా ఆడతారు. చూడు, మినిమం 250 కొట్టకపోతే చూడు ఈరోజు. అది ఓకేలే కానీ ముందు టాస్ గెలిస్తే మాకు బ్యాటింగ్ ఇవ్వద్దని చెప్పు. అప్పుడు ఆ 250 కొట్టినా గెలవలేరు. టాస్ ఎవరిదైనా మ్యాచ్ మాదేరా. మీ మెంటల్ హెల్త్ని మూసిలోకి దోసే రోజు వచ్చేసింది, చూసుకోండి. ముందు 300 కొట్టించుకునే టీం మీది కాకుండా చూసుకోండి చాలు. అవన్నీ మా బాలర్లు చూసుకుంటారులే, నువ్వేం బాధపడ. అరే సడన్గా మీ టీంలో ఒక స్టార్ బౌలర్ పేరు చెప్పరా. అది ఇప్పుడు రియాలిటీ అర్థమైపోయిందిగా. నువ్వు దేవుడికే దండం పెట్టుకుంటావో ప్రసాదాలే పంచి పెట్టుకుంటావో నీ ఇష్టం రా. గెలవడం పక్కన పెట్టు, ఘోరంగా ఓడిపోకపోతే చాలని మొక్క. ఏంటి కొనలన్నా నీ కాన్ఫిడెన్స్? మేడం, నా కాన్ఫిడెన్స్ నా టీము, ఓవర్ కాన్ఫిడెన్స్ నా స్కీమ్. మై నేమ్ ఈస్ కొండల నగేష్ అండ్ ఐ డూ వాట్ ఐ డూ.